చేస్తున్నారు. అయితే గాజు గ్లాసు గుర్తు కూటమి అభ్యర్థులను టెన్షన్ పెడుతోంది. జనసేన గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తున్నారు. మచిలీపట్నం, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. గాజు గ్లాసు గుర్తు ఫీ సింబల్గా గుర్తించడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో నవతరం పార్టీ అభ్యర్థికి కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గాజు గ్లాసు గుర్తు కాకుండా ఇతర గుర్తులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, ఆనంద్ మొత్తానికి ఈ రోజు 29వ తేదీ కావడంతో నామినేషన్ల గడువు తేదీ ఈ రోజుతో ముగిసింది. అయితే ఇక్కడ ఒక కొత్త తలనొప్పి అయితే మొదలైంది. ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చూసుకోవచ్చు. ఏదైతే ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఉమ్మడి పార్టీలకు సంబంధించినటువంటి గాజు గ్లాసు గుర్తు ఇతర అభ్యర్థులు అయితే పెద్ద ఎత్తున భయపెట్టే విధంగా తయారైందని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఏదైతే ఉందో గాజు గ్లాస్ గుర్తు మొత్తంగా చూసుకుంటే ఫ్రీ సింబల్ లో మరి దాన్ని అయితే గాజు గ్లాస్ గుర్తును నమోదు చేయడం జరిగింది. అయితే గాజు గ్లాస్ గుర్తు మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశంగా చూసుకుంటే ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి 21 స్థానాలు తప్ప మిగతా దాదాపు 184 స్థానాల్లో ఫ్రీ సింబల్ గా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి ఇది ఈ రోజు నిజమైందని కూడా చెప్పుకోవచ్చు. భారత ఎన్నికల సంఘం మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఈ గాజు గ్లాసు గుర్తులు మొత్తానికి 154 స్థానాల్లో ఫ్రీ సింబల్ గా ఉంది కాబట్టి ఎవరైతే అడుగుతారో, ఎవరైతే కోరతారో దానికి సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో చూసుకుంటే గాజు గ్లాస్ గుర్తు పెద్ద ఎత్తున ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున భయాందోళనకు గురే విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. 21 స్థానాల్లో మరి జనసేన పోటీ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయా స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తు ఇస్తుంది. అయితే మిగతా 154 స్థానాల్లో చూసుకుంటే అయితే ఈ గాజు గ్లాస్ గుర్తు ఎవరైతే ఇండిపెండెంట్ గా ఉన్నారో వారికి సంబంధించి ఎవరు అడిగితే వారికి ఫ్రీ సింబల్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరాలంటూ కూడా ఏదో ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి ఆదేశాల మేరకు మరి రిటర్నింగ్ అధికారులు ఆయా స్థానాల్లో ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తును ఎప్పటికే కేటాయించడంతో రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. జనసేనకు సంబంధించినటువంటి గాజు గ్లాసు గుర్తు ఇప్పుడు ఫ్రీ సింబల్ గా ప్రతి ఒక్కరికి అందుతుంది. ప్రతి ఒక్కరు కోరిన విధంగా మరి ఆ సింబల్ ఇస్తూ పోతుండటంతో పెద్ద ఎత్తున మరి జనసేన కానీ లేకపోతే యువతల టీడీపీకి, బీజేపీకి సంబంధించినటువంటి అంశాల్లో చూసుకుంటే పెద్ద ఎత్తున తలనొప్పిగా మారిందని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఉందో మన జనసేనకు సంబంధించినటువంటి ఇది గుర్తింపు లేని పార్టీగా గుర్తించారు. అన్రికగ్నైజ్డ్ గా పార్టీ ఉంది కాబట్టి ఆ గుర్తుకు సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తు మిగతా స్థానాల్లో కూడా ఎవరైనా అడిగితే ఖచ్చితంగా ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ రోజు నుంచి మరొక ప్రచారం కూడా మరి వచ్చింది. ఫ్రీ సింబల్ గా ఉన్నటువంటి గాజు గ్లాస్ గుర్తు ఎవరికి కేటాయించట్లేదని కూడా కొన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా పేపర్లో కానీ రావడంతో మరి ఏం జరుగుతుందని కూడా కొంత ఆందోళన అయితే ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి ఈసీ మరి ఎన్నికల సంఘం అయితే ఒక స్పష్టమైన మరి ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా ఎవరైనా ఈ ఫ్రీ సింబల్ ను కోరుకోవచ్చు, గాజు గ్లాస్ గుర్తు అడిగిన వారికి ఇస్తామంటూ కూడా ఎన్నికల సంఘం ఆదేశించడంతో మొత్తానికి చూసుకుంటే ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ అభ్యర్థికి పోటీ చేసినటువంటి వారు ఖచ్చితంగా కోరుకున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. గాజు గ్లాసు గుర్తు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థికి జారీ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా రిటర్నింగ్ అధికారి ఇప్పటికే మరి గుర్తింపు గాజు గ్లాస్ గుర్తు ఇవ్వడం జరిగింది. అయితే గాజు గ్లాస్ గుర్తు ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అయితే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు మరి రెబల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గాజు గ్లాసు గుర్తు రావడంతో ఇప్పుడు అసలైన తలనొప్పిగా మారిందని కూడా చెప్తూ ఉన్నారు.